వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రతి మనిషికి దాదాపు 7 నుంచి 8 గంటల నిద్ర అనేది ప్రతిరోజు కంపల్సరీ ఉండాలని చెప్తూ ఉంటారు. అలా పడుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. మరి ఎందుకు చాలా మందికి మనలో నిద్ర పట్టదు? ఒకవేళ నిద్ర పోయినా సరే ఎందుకు మధ్య మధ్యలో ఊరికే లేస్తూ ఉంటారు? దీనివల్ల ఎట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒక హ్యాపీగా నిద్రపోవాలంటే ఎలాంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో మనకు చూపించడానికి ఇవాళ మనతో ఉన్నారు ఆక్యుపంచర్ హీలర్ జనార్దనాచార్య గారు. మీలో ఎవరికైనా నిద్ర పట్టకపోయినా, లేకపోతే డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నా, ఇన్సోమ్నియా ఉన్నా ఈ వీడియో మస్ట్గా వాచ్ చేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా మంది నిద్ర పోరు సార్, ఎందుకంటే పోయినా కానీ సరైన నిద్ర పోరు, చిన్నదానికే ఉలికి పడుతూ ఉంటారు. ఈ నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ఆక్యుపంచర్లో ఈ నిద్రలేమిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నిద్రలేమి సమస్యకి ఆక్యుప్రెషర్ విభాగంలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఏమంటామంటే బుద్ధాస్ ట్రయాంగిల్. బుద్ధుడు అంటేనే మనకి ఎవరు? శాంతి దూత, శాంతిమూర్తి, అంటే ప్రేమ. ఇవన్నీ కూడా కరువు అయినప్పుడు వచ్చేదే నిద్రలేని సమస్య. మనశ్శాంతి ఇవన్నీ ఏది ఉండట్లేదు, శాంతి లేదు, అలజడి, ఆందోళన, డిప్రెషను, టెన్షన్, ఏదేదో ఒక తరుముతున్నటువంటి ఆలోచనలు. ఒక్క ఆలోచన కాదు, ఇట్లా సుడులుగా తిరుగుతున్న ఆలోచనలు, ఇవన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. సో అందుకని బుద్ధాస్ ట్రయాంగిల్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ అంటే ఏంటి? ఒక 3 పాయింట్స్ ఉంటాయి. అలా వేస్ట్ చూపిద్దాం. ఇప్పుడు మన హ్యాండ్లో ఉంటాయి అవి, హ్యాండ్ రిస్ట్ ఏరియాలో ఉంటాయి. అది ఒకసారి డ్రా చేసి రిస్ట్ డ్రా చేస్తాం. రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్? ఎనీ హ్యాండ్లో ఇది ఒక ఇలా ఉందనుకోండి. నేనంత పర్ఫెక్ట్ డ్రాయింగ్ కాదు కానీ ఇలా అంటే ఇది టైం వేస్ట్ ఏం కాదు కదా. సో ఇది రిస్ట్ ఏరియా, ఈ రిస్ట్ క్రీజ్ అంటాం. రిస్ట్ క్రీజ్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తర్వాత మిడిల్ ఫింగర్లోని స్ట్రైట్గా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది ఒక పాయింట్. ఇది 3 పాయింట్స్. అందువల్ల ఒక ట్రయాంగిల్. ఇది ఒక హ్యాండ్ అనుకుంటే, ఇది హ్యాండ్ కాదు నాకు తెలియదు, బట్ హ్యాండ్ అనుకుంటే హ్యాండ్లో ఏంటంటే ఇది అరచేతి, ఇలా అరచేతి వైపు ఇలా గీతలు ఉంటాయి కదా, ఇలా గీతలు ఉంటాయి కదా, ఇలా గీతలు ఉన్న భాగంలో అరచేతిలో ఈ రిస్ట్ క్రీజ్లో లోపల వైపు, ఇది లోపల వైపు మిడిల్లో తీసుకొని మిడిల్ లైన్ బొటన వేలు వైపు నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు ఒక పాయింట్ ఉంది. ఈ రెండో ఈ ఉంగరం, లిటిల్ ఫింగర్, ఈ రింగ్ ఫింగర్, ఉంగరం వేలు, దాని మధ్యలో నుంచి ఇలా 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 వచ్చినప్పుడు ఇంకొక పాయింట్. ఈ మిడిల్ ఫింగర్ లో నుంచి మెల్లగా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్. దీన్ని ఏమన్నాం అంటే P6 అనే పాయింట్. P6 మనకి నెట్ లో దొరుకుతుందా? ఈ పాయింట్ దొరుకుతుంది. ఓకే, P6 పాయింట్. P6 పెరికార్డియం 6. ఇది H7, 6-7. ఇది 8 అయితే బాగుంది, 8 కాలేదు, 9 అయింది. ఇది LU9. 6-7-9. ఈ 3 పాయింట్ ఇలా 3 కలపడం ద్వారా వచ్చిన ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, అందుకని ట్రయాంగిల్ అన్నారు. కానీ కలపక్కర్లే, దీన్ని కాసేపు ప్రెస్ చేయొచ్చు. అంటే ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి, దీన్ని ఒక హాఫ్ మినిట్ ఓకే అయిపోయింది. దాని తర్వాత దీన్ని ఒక ఈ పాయింట్ హాఫ్ మినిట్ ప్రెస్ చేయాలి, మెల్లగా నొక్కడమే. దీన్ని ఒక హాఫ్ మినిట్, అంటే అన్ని కలిపి ఒక 1.5 మినిట్లు అయిపోతుంది. పడుకునే ముందు చేయాలి. ఒకవేళ మార్నింగ్ కూడా చేయొచ్చు, అంటే 11 o'clock అట్లా కూడా చేయొచ్చు. ఎందుకంటే 2 సార్లు చేయొచ్చు రోజుకి. పడుకునే ముందు కంపల్సరీ చేయాలి, ఎందుకంటే అప్పుడు మనకు నిద్ర రావాలి కాబట్టి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ P6 అనే పాయింట్ మన చెస్ట్ ఏరియాని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ టెన్షను, ఆందోళన, బిగుసు, చెస్టైటిస్ అంటాం కదా, ఎనర్జీ లెవెల్స్ అన్ని, ఇక్కడ ఎనర్జీస్ అన్ని కూడా అలా స్టాగ్నెట్ అయి ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ ఫంక్షన్ని P6 ఈజీ చేస్తుంది. హార్ట్ ప్రశాంతంగా ఎక్స్పాండ్ అయ్యి, కాంట్రాస్ట్ అయ్యి
అద్భుతంగా పనిచేయాలంటే హార్ట్ బీట్ అంటాం కదా, అది పర్ఫెక్షన్ కోసం ఇది పనిచేస్తుంది. ఇంకో బెనిఫిట్ కూడా ఉందన్నమాట, హార్ట్ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది. హార్ట్ ఫంక్షన్ బాగుంటేనే నిద్ర వస్తుంది. టెన్షన్ యాంగ్జైటీ అంటాం కదా, అది హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ ఉండడమే టెన్షన్ యాంగ్జైటీ. సో ఈ P6 చాలా వరకు హార్ట్ కంట్రోల్ చేస్తుంది హార్ట్ని. అయితే ఓన్లీ నిద్రలేమికి కాకుండా మామూలుగా హార్ట్ ఫంక్షనింగ్ కి కూడా ఈ ప్రెషర్ మైండ్ చేసుకోవచ్చు, అది కూడా చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎంత దూరం మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత దూరం ఉందంటే ఈ 3 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు 3 ఫింగర్స్ పెట్టుకోవాలి. నాకైతే 3 ఫింగర్స్ ఇలా వస్తుంది. ఇది కూడా ఎగ్జాక్ట్ 3 ఫింగర్స్ విడ్త్ వచ్చింది. ఎవరి 3 ఫింగర్స్ వాళ్ళకి ఇట్లా. అవును, ఇప్పుడు మీకు చేయాలంటే మీ 3 ఫింగర్స్, దీనికి ఫింగర్స్ అక్కర్లే. ఇక్కడ నుంచి ఇలా ఇది తీసుకున్నాము, దీని మాత్రం ఈ క్రీజ్ నుంచి మధ్యలో 3 ఫింగర్స్ విడ్త్లో ఉంది. ఇది P6. ఇది ఒక ప్రశాంతతను తీసుకురాగలుగుతుంది. ఈ H7 ఏం చేస్తుంది డైరెక్ట్, ఇదేమో పెరికార్డియం అంటాం దీన్ని. పెరికార్డియం అంటే హార్ట్ యొక్క పై పొర, హార్ట్ ఉంది కదా దానికి పై పొరని పెరికార్డియం అంటాం. పెరికార్డియం ఏం చేస్తుంది, హార్ట్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది కొంతవరకు డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతుంది. డైజెషన్ లేకపోయినా నిద్ర సరిగా పట్టదు. అవును, లేట్గా దీన్ని పడుకుంటే కూడా నిద్ర పట్టదు. దాన్ని అప్పుడు డ్రీమ్స్ వస్తుంటాయి, డ్రీమ్ డిస్టర్బ్డ్ స్లీప్ అంటాం. నిద్రలు వచ్చి ఇలా ఉలికి పడి లేస్తుంటారు, మళ్ళీ నిద్ర పట్టదు. సో అందువల్ల P6 బాగా పనిచేస్తుంది దానికి. రెండవది H7 ఏం చేస్తుందంటే, ఇది మన స్పిరిట్, తర్వాత మన యొక్క ఆత్మ అంటాం కదా, ఆందోళన టెన్షన్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఇది చాలా చాలా మానసిక ప్రశాంతం తీసుకురాగలుగుతుంది. మన ఆలోచనలు కరెక్ట్, చాలా నెంబర్ ఆఫ్ థాట్స్ ఇలా తిరుగుతుంటాయి కదా నిద్ర లేకపోతే, ఆ ఆలోచన కంట్రోల్ చేయగలుగుతుంది ఈ పాయింట్. ఇన్సామ్నియాకు, నిద్ర లేమికి చాలా చాలా బెటర్ పాయింట్ ఇది. H7 ఇన్సామ్నియా, ఇది నిద్ర లేమంటాం కదా, దీనికి చాలా చాలా H7 ప్రూవెన్ పాయింట్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ పాయింట్ ఏం చేస్తుందంటే లంగ్ బ్రీతింగ్ని ఇంప్రూవ్ చేయగలుగుతుంది. లంగ్లో 9 పాయింట్ అన్నాం కదా, ఇది బ్రీతింగ్ని ఇంప్రూవ్, లంగ్ ఎనర్జీని పెంచుతుంది. ప్రాపర్ బ్రీతింగ్ తీసుకోవడం ద్వారా కూడా ఏమవుతుందంటే మనకు ప్రశాంతత వస్తుంది. వీక్ లంగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక పాయింట్ ఈ పాయింట్ చేసుకోవచ్చు. కరెక్ట్, ఈ పాయింట్ చేసుకోవచ్చు. ఇది డైజెషన్ కూడా పెంచుతుంది. సో ఇది కూడా డైజెషన్ పెంచుతుంది, బట్ చెస్ట్ని ఇబ్బందులు తొలగిస్తుంది. ఇది ప్రశాంతం తీసుకురాగలుగుతుంది. మీరు అన్నటువంటి అనేక రకాల ఆలోచనల్ని కంట్రోల్ చేయాలి. నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకు, రీళ్లు తిరుగుతుంటాయి. సో అవి కంట్రోల్ చేయాలి. ఈ బుద్ధాస్ ట్రయాంగిల్ వల్ల నిద్రలేమి సమస్యకు చాలా చక్కని పరిష్కారం ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చా? ఈ మధ్య పిల్లలు బాగా మొబైల్కి అడిక్ట్ అయిపోయి లైటింగ్ పడడం వల్ల తొందరగా స్లీప్ రాదు వాళ్ళకి. పిల్లలకైతే అసలు చాలా ఇంకా 30 సెకండ్ అది కూడా అక్కర్లే, జస్ట్ ఇట్లా టచ్ చేసి చాలు. ఇప్పుడు ఇక్కడ ఇదో పాయింట్ అనుకున్నాం కదా, ఇలా టచ్ చేయడము, జస్ట్ జెంటిల్ టచ్, 3 ఫింగర్ జెంటిల్ ఇలా సర్క్యులర్ మోషన్లో కూడా ఇలా అనొచ్చు. ఇది చాలా చాలా ప్రూవెన్. ఇది బుద్ధాస్ ట్రయాంగిల్ అంటాం దీన్ని, బుద్ధాస్ ట్రయాంగిల్. ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి బుద్ధాస్ ట్రయాంగిల్ అన్నాము. ఇది పాయింట్స్ ట్రై చేయొచ్చు. ఈ నిద్రకు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ట్రై చేయొచ్చు. అంటే నిద్ర మాత్రం లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఇప్పుడు ఇది అట్లా చేసుకోగానే వెంటనే నిద్ర పడుతుందా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నిద్రకు సంబంధించిన అన్ని అవరోధాలని ఈ పాయింట్స్ తొలగిస్తున్నాయి. నిద్ర పట్టకపోవడానికి ఉన్న కారణాలన్నిటిని కూడా ఇవి అడ్రస్ చేయగలుగుతాయి. కాబట్టి ఇది చాలా చాలా బెటర్ అవుతుంది, మనం ట్రై చేయొచ్చమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మీలో ఎవరికైనా నిద్ర పట్టకపోయినా, లేకపోతే డిస్టర్బెన్స్ స్లీప్ ఉన్నా, ఇన్సోమ్నియా ఉన్నా, ఇప్పుడు మనకు ఉన్న ఆక్యుపంచర్ హీలర్ జనార్దనాచార్య గారు కొన్ని పాయింట్స్ చూపించారు. మీరు కూడా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే ఈ 3 పాయింట్స్ LU9, H7, P6 ఈ ప్రెషర్ పాయింట్స్ పడుకునే బిఫోర్ చేయండి. అలాగే మార్నింగ్ 11 o'clock కూడా ఒకసారి చేసుకోండి. అన్నీ కూడా జస్ట్ ఒక హాఫ్ మినిట్ 1.5 minute ఈ 3 ప్రెషర్ పాయింట్స్ మీరు చేసుకోవచ్చు. క్లియర్గా మీకు చూపించడం కూడా జరిగింది పిక్చర్లో. సో ఈ 3 పాయింట్స్ని కూడా, సో ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వాళ్ళు ఈ ప్రెషర్ పాయింట్స్ మీరు ఇంట్లోనే, ఇక్కడ దానికి ఎలాంటి నిద్ర మాత్రలు లేకుండా ఇంట్లోనే ఈ ప్రెషర్ పాయింట్స్ మీరు చేసుకోండి, హ్యాపీగా నిద్రపోండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.